హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మన ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూద్దామండి. చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో స్పెషల్ అండి, మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ నడుం కొలతని ఇలా మధ్యకండి కరెక్ట్గా ఖర్చులు డాట్ దగ్గరికి పట్టుకుని ఈ మధ్యలో మెడ పొడవు ఉంటుంది చూసారండి, అది కరెక్ట్గా పొడవు చూసుకోవాలన్నమాట. అది ఎంత ఉందంటే కరెక్ట్గా మనం కొలిస్తే 8 అంగుళాలు ఉందండి కరెక్ట్గా. ఎందుకంటే నడుం కొలత మధ్యలోంచి మెడ దగ్గరికి చూసుకోవాలండి. ఇదే కొలత అనమాట. 8 అంగుళాలు ఉంది. ఇప్పుడు ఈ 8 అంగుళాలని మనం ఈ చివర సైడ్ ఖర్చులు ఉంటాయి చూసారా, అటు సైడ్ 8 అంగుళాలకి మనం ఇక్కడ చిన్న గీత పెట్టుకోవాలండి. ఇటుపక్కే కాదండి, అటుపక్క కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మెడ పొడవుతో చూసుకుంటాం అనమాట మనం చెస్ట్ లూజ్ అనేది. ఇటువైపు కూడా మనం 8 అంగుళాలకి మనం కరెక్ట్గా చూసుకుని ఓ చిన్న గీత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ 2 గీతల్ని కలుపుతూ మనం ఇలా మెడ దగ్గరికి పట్టుకుంటే టేపుతో మనం కొలిస్తే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి. చూసారా, ఖర్చుతో సహా 12 అంగుళాలు ఉంది. ఖర్చు లేకుండా చూస్తే 10.5. అంటే మనకి చెస్ట్ కొలత ఎంత అంటే 10.5 అండి. అంటే కరెక్ట్ చెస్ట్ లూజ్ వచ్చి 10.5 అండి ఖర్చు దగ్గర నుంచి అనమాట. అయితే నేను ఇంకో రకంగా కూడా మీకు చెప్పాను కదండి, కాజాల పట్టి సైడ్ మనం సాగదీయకుండా పట్టుకుంటే అది కూడా 12 అంగుళాలు వస్తుంది. అటువైపు కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం 12 అంగుళాల కొలతని మనం చెస్ట్ లూజ్ని ఈ క్లాత్ మీద మనం మార్క్ చేసుకుందామండి. 12 అంగుళాలకి మనం ఒక గీత కొట్టుకుందాం. తర్వాత వీపు పొడవు చూసుకోవాలండి. వీపు పొడవు మనకి ఖర్చుతో సహా 16 అంగుళాలు ఉందన్నమాట. ఈ 16 అంగుళాలని మనం ఆ క్లాత్ మీద మనం కొలిచి చూసుకుందాము. 16 అంగుళాలు వీపు పొడవుకి మనం ఒక గీత పెట్టుకోవాలండి. మళ్ళీ టేపుని ఇంకొంచెం దూరం జరిపి అక్కడ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఒక లైన్ రావడం కోసం అనమాట. ఇప్పుడు ఈ 2 మనం మార్కింగ్ని పెట్టుకుని ఒక గీత గీసుకోవాలండి. ఇప్పుడు మనకి వీపు పొడవు చెస్ట్ లూజు వచ్చేసింది. ఇప్పుడు జాకెట్ని 4 మడతలు చక్కగా మనం పెట్టుకుని ఇప్పుడు మనం షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర కొలత ఖర్చుతో సహా చూసుకుంటే మనకి 6 అంగుళాలు ఉందండి. 6 అంగుళాలకి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చూసారా, 6 అంగుళాలకి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం కిందకు కూడా మనం చూసుకోవాలండి. చంక లూజ్ అనమాట. చంక లూజు కరెక్ట్గా అక్కడ కుట్టు ఎక్కడికి వస్తుందో అక్కడికి చూస్తే 5.5 ఉందండి చంక దింపు అనమాట. అందుకని మన 6 అంగుళాలకు కొంచెం కిందకు కూడా మార్కింగ్ చేసుకుని ఆ 2 గీతల్ని కలిపి ఒక గీత కొట్టుకోవాలండి. కొట్టుకున్న తర్వాత మనం చంకదింపు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చంకదింపు 5.5 అండి. 5.5 ఆ చివర కూడా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఒక బాక్స్ లాగా మనకి 2 గీతల్ని కలుపుకుని ఒక గీత గీసుకుంటే బాక్స్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చంక రౌండ్ తిరగడం కోసం 1.5 అంగుళాలకి మార్కింగ్ చేసుకుని దాన్ని రౌండ్గా గీసుకోవాలండి. దీన్ని రౌండ్ స్కేల్తో గీసుకోవచ్చు, లేదు చేత్తో అంచనాగా కూడా మనం గీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు భుజం కొలత 3 అంగుళాలు ఉందండి. ఖర్చులతో సహా మనం 3.5 పెట్టుకోవాలి. కరెక్ట్ కొలత అయితే 3 అంగుళాలు అనమాట. 3.5 ఖర్చులతో పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ని మనం కరెక్ట్గా 4 మడతల మీద పెట్టుకుని మెడ పొడవు చూసుకోవాలండి. వెనక మెడ పొడవు తీసుకోవాలి. వెనక మెడ పొడవు మనం చూస్తే 7.5 అంగుళాలు ఉంది. 7.5 అంగుళాలకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. పావు తక్కువ 3 ఉంది కాబట్టి కింద మనం 3 అంగుళాలు పెట్టుకుంటే కొంచెం డీప్గా వస్తుంది అనమాట. అంటే నెక్ కొంచెం వెడల్పు వస్తుంది, రౌండ్ బాగా తిరుగుతుందండి. అందుకని ఒక్క పావు పెట్టాను అనమాట. మరీ డీప్ కావాలంటే అరంగుళం కూడా పెట్టుకోవచ్చండి. దాన్ని రౌండ్గా గీసేసుకోవాలి. ఇప్పుడు మనం నడుం కొలత తీసుకోవాలండి. నడుం కొలత కింద జాకెట్ మడతేసి ఖర్చులతో సహా తీసుకుని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత డాట్స్ వేయడం కోసం ఇంకో ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి కిందకి ఒక గీత కొట్టుకోవాలి. మనం ఇప్పుడు ఎలా అయితే కట్ చేసామో అదే రకంగా మనం కటింగ్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎంత సులువో చూసారండి, చాలా సులువుగా మనం కట్ చేసుకోవచ్చండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేలా నేను చెప్తున్నాను అనమాట. చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి ఇందులోనే, మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కకి తీసేసుకొని మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలండి. రెండో వైపు క్లాత్కి ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసాం కదా, రెండో వైపు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎలా తీసుకోవాలంటే దాన్ని కరెక్ట్గా చంక కుట్టు దగ్గరికి కరెక్ట్గా మడత పెడితే ఆ లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఈ 4 మడతలు సరిపోతుందండి బ్లౌజ్కి, అందుకని నేను అలా పెట్టేశాను. తర్వాత హ్యాండ్ పొడవు చూస్తే 10 అంగుళాలు ఉందండి. నేను ఖర్చులతో సహా 11 అంగుళాలు పెట్టాను. ఎందుకంటే పైపింగ్ చేద్దామని ఐడియాలో ఉన్నానండి. అందుకోసమని 11 అంగుళాలు పెట్టేశాను అనమాట.
పెట్టేసుకుంటే ఇప్పుడు అంటే హ్యాండ్ పొడవు కూడా కావాలన్నాయి అని అలా పెట్టానండి. ఇక్కడ చంకదింపుకి 3.5 అంగుళాల చంకదింపు, పైన 1 ఇంచు పెట్టుకుని ఆ రెండింటినీ కలుపుకుని మనం ఒక రౌండ్గా గీసుకోవాలన్నమాట హ్యాండ్ ఆకారంలో. కింద జాకెట్ లూజ్ కూడా జాకెట్ని బట్టి చేతి లూజ్ పెట్టుకుని మనం ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. దీనికి కూడా 1.5 అంగుళాలు ఖర్చు వస్తుందండి. ఆ క్లాత్లోనే వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఏమీ కట్ చేయట్లేదు. తర్వాత మధ్యలో ఒక కట్టు పెట్టుకోవాలండి. తర్వాత హ్యాండ్స్ ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ అంటే చేతి దగ్గర ముందు భాగం వస్తుంది కదండి, మనకి లోపు తీస్తాం కదా, అక్కడికి పైన 1 ఇంచు, కిందేమో 1.5 అంగుళాలు మనకి చంక దగ్గర మార్కింగ్ చేసుకుని రెండింటికి మధ్యలో ఒక గీత కొట్టుకోవాలండి. అది 6.5 ఉంది, నేను 3.5 దగ్గర గీత కొట్టి దాన్ని కన్ను ఆకారంలో గీస్తున్నాను అనమాట. అలా చేస్తే మనకి హ్యాండ్ కర్వ్ తీయడం వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగా మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే ఫ్రంట్కి అతికేది ఉందో అక్కడ చిన్న కట్టు పెట్టుకుంటాం ఆ వంపు తీసుకున్న దగ్గర. తర్వాత చంక లూజు మనం 1.5 ఖర్చు పెట్టాం కాబట్టి అక్కడ కూడా ఒక కట్టు పెట్టుకుంటే 2 పార్ట్లని కలిపి కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో కూడా అండి ఖర్చు 1.5కి మార్క్ చేసుకుని మధ్యకి మడుచుకుని మధ్యలో ఒక కట్టు పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది భుజానికి తిన్నగా వస్తుంది. అది డాట్స్ వేసుకోవడం కోసం అనమాట. అది ఒక 4 అంగుళాలు పొడవు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడే మనం మార్క్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడే ఓపెన్స్ అటువైపు ఉండాలి, మామూలు బ్లౌజ్ మన వైపు ఉండాలండి. ఇప్పుడు ఈ అంచులు వచ్చే చూసారా, ఆ క్లాత్ మన వైపు ఉండాలండి. అలా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మామూలు బ్యాక్ పార్ట్కి అయితే ఓపెన్ సెట్ ఉండాలి, ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సిట్ ఉండాలండి. ఇందా నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు షేప్ పొడవు తీసుకోవాలన్నమాట. షేప్ పొడవు 13 అంగుళాలండి. బ్యాక్ పార్ట్ 2 అంగుళాలు మడత పెట్టేస్తే మనకి వచ్చేస్తుంది షేప్ అంటారు కదా, అలా పెడితే 14 వచ్చేస్తుంది. కానీ బ్లౌజ్కి ఉన్నది 13 అంగుళాలే కాబట్టి మనకి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మార్క్ చేసుకుని మనం కింద పార్ట్ని మడత పెట్టేసుకోవాలండి. అది 13 అంగుళాలు వచ్చింది చూసారా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మనం ఒక మార్కర్తో మనం గీసేసుకోవాలన్నమాట. నేను మార్కర్ ఈ కలర్ లేదండి, అందుకని చాక్ పీస్తో గీసి చూపిస్తున్నాను మీకు. అదైతే మీ కలర్ కనిపిస్తుందని గీస్తున్నాను అనమాట. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే గీసేసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం అండి, నెక్ని మనం కరెక్ట్గా నెక్ ఆకారంలో పెట్టేసి అక్కడ మార్క్ చేసుకుంటే టేప్తో ఒకసారి కొలిచామనుకోండి అది ఎంత ఉంది, 6 అంగుళాలు ఉందండి. 6 అంగుళాలకి మనం ఒక గీత కొట్టుకుని, అంటే ఫ్రంట్ది బ్యాక్ది 7.5 కదా, ఇది రౌండ్ కొట్టుకోవాలండి. కొట్టుకున్న తర్వాత చంకదింపుకు కూడా ఒక 1/2 ఇంచ్ అనమాట. 1/2 ఇంచ్ చంకదింపు ఆకారం అలా వచ్చేటట్టు చేసి అలా కలిపేసుకోవాలండి. చూసారా పెద్దగా తేడా రాదనమాట, ఒక 1/2 ఇంచ్ అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్ మనకి చంక వైపు వచ్చే పార్ట్ దగ్గర ఒక 1/2 అంగుళం పైకి పెట్టుకోవాలండి షేపు. అలా పెట్టుకుంటే మనకి షేపు చాలా బాగా వస్తుందన్నమాట, బ్లౌజ్ బాగుంటుంది. ఇక్కడ ఫ్రంట్ గీత దగ్గర నుంచి 3 అంగుళాలకి లోపు పెట్టుకోవాలి. తర్వాత మన షేప్ బెల్ట్ వేసేది అది ఎలా పొడవు రావాలి అంటే షేప్ బెల్ట్ దగ్గర నుంచి కింద నుంచి మనకి పైదాకా ఎంత ఉందనేది కొలుచుకోవాలండి. అది 4 అంగుళాలు ఉంది. 4 అంగుళాలు అక్కడ డాట్ వేస్తాం కదా, 4.5. అక్కడి నుంచి మనం ఈ 3 అంగుళాలకి మనం రౌండ్ కలిపేసుకోవాలండి. కలుపుకుంటే ఆకారం వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్. అర్థమైంది అనుకుంటానండి మీకు. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ వీలు కుదరలేదండి, ట్రైపాడ్ అది అడ్డం వచ్చిందనమాట. నేను చిన్న సెల్ఫీ స్టిక్తోనే వీడియోలు తీస్తున్నానండి, అది నాకు తీయడానికి అడ్డం వచ్చి నేను ఇలా తీస్తున్నాను అనమాట. అందుకనే ముందు ఇక్కడ కొంచెం కట్ చేసి మళ్ళీ అటు వెళ్ళాను, లేకపోతే అంతా మనం ఒకేసారి కట్ చేసుకుంటూ వచ్చేయాలండి. ఒకే కటింగ్లో మనకి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు డాట్స్ వేయడం కోసం ఆ కార్నర్ దగ్గర నుంచి 2.5 అంగుళాలకి పెట్టుకోవాలండి. అక్కడి నుంచి 3 అంగుళాలకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పైన పొడవు అయితే 2.5 ఇంచులండి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటే మనకి ముక్కోణ ఆకారంలో వస్తుంది. అది ఫ్రంట్ ఫస్ట్ డాట్ అండి. తర్వాత దానికి కొంచెం కొద్దిగా పైకి అనమాట పెట్టుకుని మనం ఒక కట్టు పెట్టుకుంటే ఒక ఈ సైడ్ కుట్టు వస్తుంది కదండి, పిన్ పట్టీస్ దగ్గర నుంచి కూడా మనకు డాట్ వస్తుంది కదా, దానికోసం అనమాట. అది అలా వేస్తాం అనమాట. తర్వాత ఇది ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కూడా కట్స్ పెట్టుకోవాలండి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను ఆ విషయం. ఇప్పుడు సైడ్ అయితే మనకి డాట్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా, 3వ డాటు. ఇక్కడ షేప్ పట్టి తీసుకోవడం కోసం కింద అంచున్న ముక్క తీసుకున్నానండి. ఆ అంచు వదిలేస్తే నడుము పట్టికి వస్తుంది ఆ క్లాత్. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, కుడుతూ ఉంటే అర్థమవుతాయి అన్నమాట. అంచున్న క్లాత్ అయితే మనం అంచు కుట్టుకోక్కర్లేదనమాట. అందుకని షేప్ బెల్ట్ పొడవు అయితే 10 అంగుళాలు తీసుకుంటే ఎవరికైనా సరిపోతుందండి. లోపు దగ్గర 3 అంగుళాలు మార్కింగ్ చేయాలి, అటువైపు 3.5, ఈ చివరైతే 3.5.
దాన్ని క్రాస్గా అలా కొట్టుకుంటే షేప్ బెల్ట్ వచ్చేస్తుంది. 10 అంగుళాలు పెట్టుకున్నాం అనుకోండి, ఎవరికైనా సరే. ఎక్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చు, లేకపోతే సరిపోతుందనమాట. దాదాపుగా కొంచెం పెద్ద అది ఉన్న బ్లౌజులు అందరికీ కూడా ఈ కొలతలు సరిపోతాయండి. షేప్ బెల్ట్ ఇదే ఆదితో తీసుకున్నా కూడా సరిపోతుందనమాట. దీనికి మన ఫ్రంట్ వైపు వచ్చే దగ్గర మనకి చిన్న కట్టు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, తర్వాత హ్యాండ్స్ రెడీ అయిపోయిందండి. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. చూసారా బ్లౌజ్ కటింగ్ ఎంత సులువో. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.